వికసిత్ భారత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలోని ప్రధాన అంశాన్ని స్వాతంత్ర్య శతాబ్ది 1947 నాటికి భారత్ గురించిన ఆయన దార్శనికతను ఆ ఒక్క మాటలో సంక్షేపించి చెప్పవచ్చు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్. ఇది బాగా అరిగిపోయిన మాట కాదు. 1950 దశకం రాజకీయ వాగ్జరిలోని ఆ భావన అప్పట్నుంచి ఇప్పటికీ రాజకీయవేత్తల, ముఖ్యంగా ప్రభుత్వాధినేతల నోట పదే పదే పునరుక్తమవుతూనే ఉంది. విని విని శ్రోతలు విసిగి వేసారిపోతున్నారు. అయినా రాజకీయవేత్తలు ఆ మంత్రాన్ని జపిస్తూనే ఉన్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అది కేవలం ఒక వాక్సూరుని మేధో పరిమితి మాత్రమే కాదు. సమస్త రాజకీయవేత్తల అహేతుక ఆలోచన ధోరణి కృషించిన లేదా క్షీణించిన రాజకీయ ఆలోచన శక్తిని ప్రతిబింబిస్తోంది. వాస్తవం ఏమిటంటే అధికార పక్షాల నాయకులు మాత్రమే కాదు, భావజాలాలకు అతీతంగా ప్రతి ఒక్క రాజకీయుడికి అభివృద్ధి అనేది ఒక ఊత పదమైపోయింది. పైగా ఆ లక్ష్య సాధనకు తమ నిబద్ధతను పదే పదే ఏకరువు పెడుతూ ప్రజలను వారు నిత్యం సతాయిస్తూనే ఉన్నారు. 2 దశాబ్దాల క్రితం సంస్కృత భాష గురించి విఖ్యాత సంస్కృత విద్వాంసుడు షెల్డన్ పోలాక్ ఇప్పటికీ తరచూ ఉదహరింపబడుతున్న ఒక వ్యాసాన్ని రాశారు. అది ద డెత్ ఆఫ్ సాంస్క్రిట్ ఇన్ 18th century ఇండియా. సంస్కృతం మాతృభాష అయిపోయిందని చెప్పడం ఆయన ఉద్దేశం ఎంత మాత్రం కాదు. ఆ పురాతన భారతీయ భాష తన ఉనికిని కొనసాగిస్తూనే ఉంది. ఇండియాలో యూరోపియన్ల వలస పాలన ప్రారంభమైన తరువాత భారతీయ నాగరికత, మేధో వ్యాసంగాల, సాంస్కృతిక భావాల వ్యక్తీకరణకు సంస్కృతం ప్రధాన మాధ్యమంగా ఉండడం నిలిచిపోయిందని చెప్పడమే ఆ పాశ్చాత్య విద్వాంసుని అభిమతం. ఆ అభిప్రాయానికి సుదీప్త కవిరాజ్ ప్రతిస్పందిస్తూ ద సడన్ డెత్ ఆఫ్ సాంస్క్రిట్ నాలెడ్జ్ అనే వ్యాసాన్ని రాశారు. ఒక విశిష్ట చింతనా ధోరణి సంబంధమైన భావనాత్మక విశ్వం ఆకస్మికంగా అంతరించిపోయిందని కవిరాజ్ విశదీకరించారు. సరిగ్గా అటువంటి విపరిణామమే మహోన్నత ఆధునిక భారత రాజకీయ చింతనా సంప్రదాయానికి కూడా సంభవించింది. వలస పాలనా కాలంలోనూ స్వాతంత్ర్య సాధన అనంతరము దేశ రాజకీయాలను సమున్నత విలువలతో తీర్చిదిద్దిన, అభివృద్ధి పరిచిన మహాప్రశస్త రాజకీయ చింతనే ఆ సంప్రదాయమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సరే, ఇప్పుడు నైతిక రాజకీయాలు క్షీణించిపోవడాన్ని అందరూ గుర్తించారు, విమర్శిస్తున్నారు, వేదన చెందుతున్నారు. అంతే. అయితే అంతకంటే శోచనీయమైన ఒక వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవడం లేదు. మన రాజకీయ దార్శనికత శుష్కించిపోయింది. రాజకీయ సంవాదాలు సంకుచితమవడమే కాదు, వికృతమూ అవుతున్నాయి. మన రాజకీయ వివేకం నిస్సారమైపోయింది. రాజకీయ నిర్ణయాలలో భావ దారిద్ర్యం, రాజకీయ కార్యాచరణలో మందకొడితనం, సాహసోపేత క్రియాశీలత కొరవడడం నిజంగా ఇదొక విషాద వాస్తవం. భారత పునరుజ్జీవన, జాతీయోద్యమ యుగ రాజకీయాలను తీర్చిదిద్దిన, సమున్నతపరిచిన భావాల వాహిని ఎండిపోయింది. ఈ పరిణామాన్ని ఆధునిక భారత రాజకీయ చింతన హఠాన్మరణమని మీరు భావించవచ్చు. భావాల ప్రపంచంలో సంభవించిన అన్ని ఉద్యమాల విషయంలో మాదిరిగానే ఈ మరణం ఎప్పుడు చోటు చేసుకున్నదో ఒక తేదీని ఖచ్చితంగా చెప్పలేం. అయితే వలస పాలనానంతర, అంటే స్వతంత్ర భారతవని మొదటి 25 ఏళ్లలోనే సంభవించిందని నిశ్చింతగా చెప్పవచ్చు. స్వాతంత్ర్య విశోధయంలో క్రియాశీలంగా ఉన్న మన రాజకీయ చింతకులను, వారి భావ విస్తృతి, ప్రభావశీలతను గుర్తు చేసుకోండి. కేవలం గాంధీ, నెహ్రూ, అంబేద్కర్లు మాత్రమే కాదు, ఇంకా ఎంతో మంది ఉన్నారు. మన ఆలోచనలను విశాలం చేసిన తేజోమూర్తులు వారు. వారు విశ్వసించిన, ప్రతిపాదించిన భావాజాలం ఏదైనా జాతి అభ్యుదయాన్ని మాత్రమే ఆ సమున్నతలు తమ దృష్టిలో ఉంచుకున్నారు. నవ్య మానవవాదాన్ని ప్రతిపాదించిన మానవేంద్రనాథ్ రాయ్ హిందూ చింతన, సంస్కృతిని మహోన్నత స్థాయికి తీసుకువెళ్లిన జాతీయవాద ప్రవక్త శ్రీ అరబిందో అప్పటికీ క్రియాశీల రాజకీయాల నుంచి వైతొలిగారు. రాజకీయాలలో క్రియాశీలంగా ఉన్నవారిలో కాంగ్రెస్ నాయకుడు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, సోషలిస్టు భావకులు, పోరాట యోధులు ఆచార్య నరేంద్రదేవ, జయప్రకాష్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా, కమ్యూనిస్టు నాయక దిగ్గజాలు ఎస్ఏ డాంగే, పిసి జోషి, సామాజిక న్యాయ పోరాట యోధుడు పెరియార్ రామస్వామి నాయకర్, స్వేచ్ఛ వాణిజ్య విధానాలను ప్రవచించిన సి రాజగోపాలాచారి, హిందూ మతానికి ప్రాధాన్యమిచ్చిన వినాయక్ దామోదర్ సావర్కర్, ముస్లింల పక్షాన మాట్లాడిన మౌలానా మౌదూదీ ఆ తేజోమూర్తులలో కొందరు మాత్రమే. ఆ ఉదాత్తుల భావాలు, ఆలోచనలతో మీరు అంగీకరించినా లేక విభేదించినా వారు ఉత్కృష్ట రాజకీయ తాత్వికులు అనే వాస్తవాన్ని మీరు నిరాకరించలేరు. అవును, వారు రాజకీయ క్రియాశీలురు. అయితే వారి రాజకీయ కార్యాచరణ భావి భారతీయ సమాజ నిర్మాణం గురించి విశాల దార్శనికతతో ప్రేరణ పొందింది.
సమున్నత లక్ష్యాలకు పరిపూర్ణంగా నిబద్ధమైన రాజకీయ కార్యాచరణాది. దైనందిన రాజకీయాలలో పాల్గొంటూనే సర్వసాధారణమైన పాక్షికతలు, పక్షపాతాలకు అతీతంగా ఆలోచించారు. సమాజంతో సంభాషించారు. ప్రజలకు విపులంగా వివరించేందుకు తమ భావాలకు స్ఫూర్తిదాయకమైన అక్షర రూపమిచ్చారు. భారతదేశం, భారతీయుల బాగోగులే వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎల్లెడలా జరుగుతున్న సంఘటనలు, వాటి పూర్వాపరాలను సమగ్రంగా తెలుసుకునేవారు. చదవడం, రాయడం ఆంగ్లంలోనే అయినప్పటికీ భారతీయ భాషల మహోన్నత సాంస్కృతిక వారసత్వం, సాహిత్య వైభవం వారి మేధో కృషికి, సమాజ సేవా కార్యకలాపాలకు ఒక స్ఫూర్తిగా, ఆలంబనగా ఉండేవి. ఆధునికత సంప్రదాయంపై వారు విశాల దృక్పథంతో భిన్న రీతుల్లో వివేచించారు. అయితే పూర్తిగా దేశీయ అంటే విలక్షణమైన భారతీయ ఆధునికత రూపుదిద్దుకోవడానికి సమిష్టిగా దోహదం చేశారు ఆ దేశభక్తులు. మానవతావాదులు విశిష్టమైన రాజకీయ ఆలోచనల సంచయాన్ని సృష్టించారు. ఆ భావాల సంచయమే మన రాజ్యాంగాన్ని విశిష్టంగా రూపొందించింది. భిన్న భావజాలాలు ప్రభవించి వర్ధిల్లడానికి విభిన్న రాజకీయ కార్యాచరణలకు ఆస్కారమిచ్చింది. స్వతంత్ర భారతవని తొలి 25 ఈ మహోదాత్త రాజకీయ చింతనా సంప్రదాయం ఆకస్మికంగా అంతరించిపోయింది. 1970 దశకం తొలినాళ్లలో ప్రస్తావిత చింతకులు చాలా మంది కీర్తిశేషులయ్యారు. రాజకీయ చింతనలో రాజకీయ నాయకుల ప్రాబల్యం కొనసాగుతున్నప్పటికీ వారి ఆలోచనలు 1947లో ప్రజలకు మార్గదర్శకంగా ఉన్న రాజకీయ భావాలతో ఎంతమాత్రం పోల్చదగ్గవి కావు. వ్యక్తులుగా కూడా ఆ నేతలకు పాతతరం ఉదాత్తులకు మధ్య చాలా తేడా ఉంది. ఆనాటికి సోషలిస్ట్ భావుకతలో ఇంకా మిణుకుమిణుకుమంటూ మిగిలి ఉన్నది లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ సంపూర్ణ విప్లవ భావన మాత్రమే. చారు మజుందార్ సిద్ధాంతాలు మార్క్సిజంకు తుది సృజనాత్మక భాష్యాలు. వినోబా భావే చింతన ఏకపక్షమైనది అయినప్పటికీ గాంధేయవాదులలో ఆయన ప్రముఖుడు. ఎంఎస్ గోల్వాల్కర్ హిందూత్వ వాదాలను ప్రచారం చేస్తూనే ఉన్నారు. గ్రామీణ భారతదేశ అభ్యున్నతికి ఒక విశిష్ట కార్యక్రమాన్ని ప్రతిపాదించిన దార్శనికుడు చౌదరి చరణ్ సింగ్. ఈ జాబితా అసంపూర్ణమైనది. అయితే ప్రస్తావితులు అందరూ దేశ ప్రజలను ప్రభావితం చేసిన వారనడంలో సందేహం లేదు. ఇరవయో శతాబ్ది తుది సంవత్సరాలకు వచ్చేసరికి రాజకీయ క్రియాశీల చింతకులు కూడా చాలా వరకు శాశ్వతంగా నిష్క్రమించారు. మిగిలి ఉన్న కిషన్ పట్నాయక్, సచ్చిదానంద సిన్హా, రామ్ దయాళ్ మండా, ధరంపాల్, బిడి శర్మ ప్రధాన స్రవంతి రాజకీయాలకు వెలుపలే ఉండిపోయారు. అప్పట్నుంచి రాజకీయ కార్యాచరణలపై వివేచించినా వాటిని ప్రభావితం చేసిన అర్థవంతమైన రాజకీయ చింతన ఏదీ మనకు లేకుండా పోయింది. రాజకీయ ఆలోచన శక్తి క్షీణించిపోవడం, మరింత ధైర్యంగా, స్పష్టంగా ఆధునిక భారత రాజకీయ చింతన మరణం గురించి మాట్లాడడమంటే రాజకీయ వ్యవహారాల గురించి నిశిత వివేచన చేసే ప్రశస్త మేధావులు, ఆలోచన పరులు, రచయితలు మనకు ఇంకెంత మాత్రం లేరు అని చెబుతున్నట్టుగా భావించనవసరం లేదు. అటువంటి చింతకులు, భావకులు ఉన్నారు. బహుశా ఇంతకు ముందు కంటే ఎక్కువ మందే ఉన్నారు. అయితే రాజకీయాలు కనీసం వాటి సంకుచితార్థంలో సైతం వారి చింతనకు కేంద్రంగా లేవు. మన ఎరుక అనుభవంలోకి వస్తున్న వర్తమాన రాజకీయ చింతనలోని ఏ స్రవంతిలోనూ మేధో కృషిని రాజకీయ కార్యాచరణలతో సంధాయకం చేసే ఒక సుసంగత సంభాషణ, ఒక అర్థవంతమైన చర్చలు లేవు. అయితే ఇందుకు గౌరవప్రదమైన మినహాయింపులు లేకపోలేదు. అభివృద్ధి నమూనాపై నిశిత విమర్శలు, బహుళ ప్రయత్నాల అన్వేషణ, స్త్రీవాద, అంబేద్కరైట్ శ్రేణులలో సందర్భానుసారమైన చర్చలు, వాదోపవాదాలు రాజకీయ చింతన సంప్రదాయాన్ని సజీవంగా ఉంచుతున్నాయి. మొత్తం మీద రాజకీయ చింతన క్రమంగా విశ్వవిద్యాలయాలకు పరిమితమైంది. రజనీ కొఠారి, డిఎల్ సేత్, ఆశీస్ నంది, పార్థా చటర్జీ, సుదీప్త కవిరాజ్, రాజీవ్ భార్గవ మొదలైన ప్రశస్త రాజకీయ సైద్ధాంతికవేత్తలను మన విశ్వవిద్యాలయాలు సృష్టించాయి. అయితే వారి భావాలు రాజకీయ కార్యాచరణలను ప్రగాఢంగా ప్రభావితం చేస్తున్నాయని చెప్పేందుకు ఆస్కారం లేనేలేదు. రాజకీయ చింతనను విశ్వవిద్యాలయాల రాజనీతి శాస్త్ర విశారదులు స్వీకరించి స్వాధీనం చేసుకోవడం అనేది ఒక మేధోపరమైన విపత్తు మాత్రమే కాకుండా ఒక రాజకీయ అనర్థం కూడా. మన రాజకీయాలలోని ప్రస్తుత దుస్థితి, శోచనీయ పరిస్థితులకు చైతన్యశీల రాజకీయ చింతన క్షీణించిపోవడమే ప్రధాన కారణం. భారత రాజ్యాంగ నిర్మాతలు నెలకొల్పిన మన సమున్నత ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యాన్ని మళ్లీ సాధించుకుని సంరక్షించుకునేందుకు ఆధునిక భారత రాజకీయ చింతనా సంప్రదాయాన్ని పునరుద్ధరించుకుని పునఃశక్తివంతం చేసుకోవడం అనేది చాలా చాలా అవసరం.